ఈ అవశేషాలని మొక్క తన నుంచి తొందరగా తొలగించుకోవాలంటే మనము ఫల్విక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ ఫల్విక్ యాసిడ్ ప్రత్యేకంగా దొరికిన మంచి కంపెనీ తీసుకొని మధ్యలో స్ప్రేకి మధ్యలో ఈ ఫల్విక్ యాసిడ్ని స్ప్రే చేయండి. లేదా ఇంకొకటి, ఈ రసాయనిక అవశేషాలు ఇవన్నీ చేరడం వల్ల ప్లస్ ఈ రసం పీల్చి పురుగులు విసర్జించే ఈ విష పదార్థాలు ఇవన్నీ ఆకుల్లోకి చేరిపోవడం వల్ల అక్కడ ఆ పత్రహరితం యొక్క pH వాల్యూ కూడా మారిపోతుంది. అంటే ఉదజని స్థాయి మారిపోతుంది. అప్పుడు కూడా అక్కడ రసాయనిక చర్య వేగం తగ్గుతుంది, మందగిస్తుంది. సో మీకు ఇదివరకు నేల యొక్క నీటి యొక్క pHని న్యూట్రలైజ్ చేసుకోవడం కోసం కోకోలి వాడమని చెప్పున్నాను. కానీ పైన స్ప్రేలో కూడా ఎకరానికి 1 kg కోకోలి, దానికి తోడు ఒక 100 గ్రాముల ఫల్విక్ యాసిడ్. మన కంపెనీలో అయితే కనుక మీకు బంపర్ అని ఒక లిక్విడ్ దొరుకుతుంది. అది ఒక 250 ml తీసుకుంటే మీకు అందులో 100 గ్రాముల ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, ఒక 250 ml. సో వీటిని మధ్యలో స్ప్రే చేయండి, ఇంకా వేరే ఏం కలపకుండా. అంటే ఉపశమనం కోసం ఇది. ఈ ఫల్విక్ యాసిడ్ గుణం ఏంటంటే అందులో ఉన్న అవశేషాలని అది తొలగించేస్తుంది, మొక్క నుంచి బయటకు వేలా చేస్తుంది అన్నమాట. సో అప్పుడు మళ్ళీ మనం వేరే పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల, తెగులు మందులు స్ప్రే చేయడం వల్ల మొక్క వాటిని గ్రహించి అవి పనిచేసేలా చేయగలుగుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ మిరప కూరగాయల పంటల్లో అధికంగా స్ప్రే చేస్తుంటాం, వారానికి ఒకసారి, 5 రోజులకు ఒకసారి. అది మీద స్ప్రే చేయడం వల్ల మీకు అందరికీ తెలుసు కదా, రసాయనిక పురుగు మందులు, రసాయనిక తెగుళ్ళ మందులు మనం స్ప్రే చేస్తే వీటి అవశేషాలు అందులో ఉంటాయి కదా, ఆ పేరుకుపోయిన అవశేషాలు తర్వాత స్ప్రే చేసినటువంటి ఆ పురుగు మందుల్ని పనిచేయనియవు. అంటే మన మొక్కలు రెస్పాండ్ కావు, ప్రతిస్పందించవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్ప్రేకు మధ్యలో మనం ఈ ఫల్విక్ యాసిడ్ స్ప్రే చేయడం వల్ల అవశేషాలను తొలగిస్తుంది. ప్లస్ కోకోలి 1 kg స్ప్రే చేయడం వల్ల అందులో పత్రహరితంలో ఉండవలసినటువంటి pH వాల్యూని ఇది మెయింటైన్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ కిరణజన్య సమయక్రియ ఇవన్నీ వేగవంతంగా జరిగి ఆహార పదార్థాలు మంచిగా తయారు చేయబడతాయి. ఇది ఎక్కువసార్లు స్ప్రే వచ్చిన పరిస్థితులు వచ్చినప్పుడు స్ప్రేకి మధ్యలో ఉపశమనం కోసం ఇది స్ప్రే చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.